తర్వాత కాశ్మీర్ దాడి తర్వాత మనం వాళ్ళ గొంతులు మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ గొంతు తడుస్తోంది, మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ నేల నడుస్తోంది, మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ నేలపై పంటలు పండుతున్నాయి. మరి మన రక్తం కళ్ళ చూడాలి అని అనుకుంటున్న ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు మన నీళ్లు ఇవ్వాలా? మన నీళ్ళు ఆపేసినందుకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారుగా. ఈ సింధు నది మాది, సింధు నదిలో ప్రవాహం ఆగిపోతే మీ రక్తం పారుతుంది అని అంటున్నాడు. అంటే బహుశా వీళ్ళకి పిచ్చి పట్టింది అని అనుకోవాలా? మీరేమనుకుంటారా? ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇంకా బుద్ధి రాలేదని అనిపిస్తుంది కదా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకేమన్నాడు? ఒకవేళ సింధు నదిలో ప్రవాహాన్ని పునరుద్ధరించకపోతే, సింధు నది ఒప్పంద రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే సైనిక చర్య తీసుకుంటామంట. వీరికి మరీ పిచ్చి పట్టింది. ఇప్పటికే వీళ్ళ ఆర్మీ చీఫ్ భయంతో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇతర దేశాలకు పంపించేసుకున్నాడు. అంటే వాళ్ళ భార్యాబిడ్డలు బాగుండాలి, వాళ్ళ భార్యాబిడ్డలు హాయిగా మంచి మంచి భవంతుల్లో నివసించాలి, కానీ వాళ్ళ ప్రజలు మాత్రం అడుక్కుని తిన్నా పర్వాలేదు. పాకిస్తాన్లో వాళ్ళ ప్రజలు ఇప్పుడు అడుక్కుని తింటున్నారు. అంటే పాకిస్తాన్ ప్రజలు అడుక్కుని తినాలి, భారత ప్రజల్లో రక్తాన్ని చిందించాలి, భారతదేశంలో రక్తాన్ని చిందించాలి. ఇది పాకిస్తాన్లో రాజకీయ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల ఆలోచన ధోరణి. బహుశా రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ప్రజలు ఆకలితో ఈ రాజకీయ నాయకులను, ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఈ ఆర్మీని పీక్కుని తింటుందేమో. ఎందుకంటే మనం నీటి విడుదలను ఆపేసిన తర్వాత 80% నీటి అవసరాలు ఆగిపోతాయి, అక్కడ పంటలు ఎండిపోతాయి, వాళ్ళ గొంతులో నీటి చుక్క దిగే అవకాశం లేదు. సాధారణ పౌరులు ఇబ్బంది పడ్డా పాకిస్తాన్ లాంటి పిచ్చి కుక్కలు ఉన్న దేశానికి ఇదే సరైన నిర్ణయం అని చెప్తున్నారు. ఇప్పటికే మనం నీళ్ళు ఆపిన తర్వాతే వాళ్ళ గొంతులు ఎండిపోయి ఇది మేము యుద్ధంగా భావిస్తున్నాము అని పాకిస్తాన్ అంటుంది. మనం ఇంకా యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, మన మిలిటరీ యాక్షన్ ఇంకా మనం తీసుకోలేదు. ఒక్క చుక్క నీళ్లు ఆపితేనే వాళ్ళ గొంతు ఎండిపోయి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఈ పాకిస్తాన్ కుక్కలు. ఇంతకుముందు మీరు చూశారు కదా, వాళ్ళ తల్లిని సొంత గడ్డపై కాపాడుకోలేకపోయాడు, వాళ్ళ తల్లిని సొంత గడ్డపై ఉగ్రవాదులు కాల్చి చంపేస్తుంటే కాపాడుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మన సోదరుల రక్తాన్ని కలజూస్తారట, మన నదిలో మన రక్తాన్ని ప్రవహింపజేస్తారంట, మన గడ్డపై మిలిటరీ యాక్షన్ తీసుకుంటాడంట. ఇప్పుడు మనం మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పటి వరకు భారత్పై జరిగిన కార్గిల్తో 4 యుద్ధాలు చేశారు. మనతో కార్గిల్తో పాటు మొత్తం 4 యుద్ధాలు చేశారు. ఒక యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ఓడిపోయారు, ఒక బంగ్లాదేశ్ ఏర్పడింది, మిగిలిన యుద్ధాల్లో తోక ముడిచి పారిపోయారు. కార్గిల్ ఘటనలో కూడా అదే జరిగింది. మిగిలిన సందర్భాల్లో అడపా ఇక మనతో నేరుగా ఎదుర్కోలేము అని చెప్పి ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్ళ జాతీయ సంపదనంతా ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చించి మన దేశంపై ఉసుగులుపుతున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక కుక్క మొరగటానికి ప్రయత్నించింది. ఆ పిచ్చి కుక్కే పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. నిన్న ఇంకో పిచ్చి కుక్క మాట్లాడింది కదా, మొత్తం ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. ఆర్మీ చీఫ్ ఏమంటాడు? అసలు పాకిస్తానే మాది అంటాడు, పాకిస్తాన్ మా కాశ్మీర్ మా జీవనాడి అంటాడు, కాశ్మీర్ మాది అని అంటాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against. చూసారా ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడో? ఆర్మీ చీఫ్ కూడా పిచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు అంటున్నది, పాకిస్తాన్లో ఉన్న పాలకులకు, ఆర్మీ అధికారులకు ఇప్పుడు పిచ్చి పట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ వాగుడు వాగుతున్నారు. ఇప్పుడు హఫీజ్ సయీద్, వీళ్ళందరికంటే ముందు హఫీజ్ సయీద్ మాట్లాడాడు, లష్కరే తోయిబా చీఫ్. వాడికి భారతీయుల రక్త వాసనే చూస్తేనే వాడికి నిద్ర పడుతుంది, అంతటి నరరూప రాక్షసుడు. హఫీజ్ సయీద్ ఏం మాట్లాడాడు చూద్దాం.
और मोदी, तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी, तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद कर। చూసారా, నిన్న వీడి మాటలు విన్న తర్వాత మనం రగిలిపోయాం. మా దేశ ప్రధానిని, మా దేశ ప్రజలను చంపుతావా అంటూ వాడిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాం. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు విన్న తర్వాత మన రక్తం రగిలిపోయింది.